నేను చేస్తానని చెప్పాను కదా, ఎందుకు పద్దకు ఫోన్ చేసి తీసుకిస్తావు? అబ్బా అమ్మా చెప్పు. ఏరా తల్లి, ఎలా ఉన్నావు? పిల్లలు అల్లుడు గారు బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా. ఉంటా. ఆగవే, ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తా. డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా, త్వరగా చెప్పమ్మా. తల్లి, టైంకి తింటున్నావా? నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో పనులు చూసుకో, అసలే నీకు బద్ధకం ఎక్కువ. అమ్మా నాకు పెళ్ళైంది, 2 పిల్లలు కూడా, ఇంకా చిన్నపిల్లని కాను. ఉంటా, బాయ్. నువ్వెంత పెద్దదానివైనా మాకెప్పుడు చిన్నపిల్లవే. సరే బాయ్. అంకుల్ మీరా? నమస్కారం అమ్మా. ఆ, మా అబ్బాయి పని మీద ఊరెళ్ళాడు, ఆహా. రెంట్ కోసం నన్ను వెళ్ళమన్నాడు. అవునా అంకుల్, రండి. కూర్చోండి. థ్యాంక్ యూ అమ్మా. టీ కాఫీ ఎంత అవుతారా అంకుల్? వద్దమ్మా, ఇప్పుడే. హలో అమ్ములు, ఏం చేస్తున్నావురా? నాన్న నేను పనిలో ఉన్నాను. ఏం పనిలో ఉన్నావు తల్లి? నాన్న నేను పనిలో అని చెప్తున్నాను కదా, మళ్ళీ తర్వాత చేస్తాను. అంకుల్ చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఏమీ లేదమ్మా, గ్లాసు మంచినీళ్ళు ఇస్తావమ్మా? అయ్యో ఇప్పుడు తీసుకొస్తాను. వాటర్ తీసుకోండి. ఐటీ రిటర్న్స్ చూపించాలంట, అందుకే ఈ నెల నుండి చెక్ ఇస్తున్నాను. పర్వాలేదమ్మా, చెక్కైనా పర్వాలేదు. అంకుల్ చెక్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? అదేం లేదమ్మా, కరెక్ట్ గానే ఉందిరా. ఏనా నేను చేస్తానని చెప్పాను కదా, ఎందుకు పద్దకు ఫోన్ చేసి తీసుకిస్తావు? కొంచెం చెప్పేది విను తల్లి. నాన్న నేను పనిలో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తానని చెప్తున్నాను కదా. అసలు ఇంటి ఓనర్ గారు వచ్చారు, ఆయనతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. పెట్టే ఫోను. అంకుల్ నాకేదో చెప్పాలనుకుంటున్నాడు. లేదమ్మా, ఏమీ లేదు. పర్లేదు చెప్పండి. అది చిన్న హెల్ప్ చెయ్యాలమ్మా. చెప్పండి, ఏం హెల్ప్ కావాలి? అది నాన్న నేను పనిలో ఉన్నాను.
తర్వాత కాల్ చేస్తాను. అమ్మా కొంచెం అమౌంట్ ఏమన్నా చూడగలవా? ఇప్పుడే కదా అంకుల్ చెక్ ఇచ్చింది, వెంటనే అయిపోతుంది, దాన్ని వాడుకోండి. అది కాదమ్మా, వేరే క్యాష్ కావాలి. నా ఫంక్షన్ రాగానే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. అమ్మా అది ఎంతంటే ఎంతో కాదు, ఒక్క 2,000 కావాలమ్మా. ప్లీజ్ మా అబ్బాయికి చెప్పకమ్మా. అంకుల్ 2,000 అంతేనా? సొంత ఇల్లు అద్దెలు వస్తే మీరు నన్ను 2,000 అడగడం ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది? అవసరమమ్మా, అందుకే నిన్ను అడుగుతున్నాను. అంకుల్ మీకేం సమస్య ఉంటే నాతో షేర్ చేసుకోండి. లేదమ్మా, పెద్ద సమస్య ఏమీ లేదు. నా ఫంక్షన్ రాగానే ఇచ్చేస్తానమ్మా. అంకుల్ మీకేమైనా ప్రాబ్లమా? చెప్పాలంటే మా ఇంట్లో నా కొడుకు ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అప్పుడు వేరు గాని ఇప్పుడు అంతా వేరు. చిన్నప్పుడు వాడి ప్రతి కోరిక, ఆశయాలు మాకు చాలా విలువైనవి అమ్మా. అలాగే బాధ్యతగా అన్నీ తీర్చేవాళ్ళం. కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి, దాంతో పాటు పిల్లలు మారుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు పక్కలో పాసు పోసినా అంతా తడిచిపోయినా భరిస్తూ మౌనంగా పడుకుంటారు. పిల్లల నిద్ర చెడిపోతుందని. ఈ వయసులో ఓపిక లేక గ్లాసులో నీళ్లు జారి కింద పడితే గోల గోల చేస్తారు. ఎన్నో కష్టాలు పడి టైం గాని క్యాలెండర్ గాని చూసుకోకుండా పిల్లలకి బాధ అనేది తెలియకుండా పెంచుతాం. కానీ ఈ పిల్లలకి వయసైపోయిన తల్లిదండ్రులకి ఎంత టైం కూడా ఇవ్వరు. ఏమన్నా చెప్పుకుందామంటే చిన్నప్పుడు పిల్లలకి కంటిలో నలక పడితే తల్లిదండ్రులు అలసిపోకుండా నలక వచ్చే వరకు ఊది ఆ నలక బయట పడే వరకు ఊదుతూనే ఉంటారు. కానీ వయసు మీద పడ్డ తల్లిదండ్రులకి కళ్ళు కనిపించకపోతే ఆసుపత్రి తీసుకెళ్ళడానికి కూడా టైం ఉండదు, చేయించడానికి డబ్బులుండవు. చెప్పుకోలేని విషయం ఏమిటంటే నావి మీ ఆంటీవి చాలా చిన్న చిన్న కోరికలమ్మా. అవి కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అందువల్లే వాటి గురించే అప్పడగవలసి వచ్చింది. అమ్మా రేపు మా పెళ్లి రోజు. నేను మీ ఆంటీ సినిమాకెళ్ళి ఆ తరువాత ఓ చిన్న రెస్టారెంట్కి వెళదాం అనుకున్నాం. దానికోసం నా కొడుకుని డబ్బులు అడిగితే దానికో పెద్ద చర్చ, రకరకాల ప్రశ్నలు వేస్తాడు. ఈ వయసులో నీకంత అవసరమా అంటాడు. అమ్మా నా ఫంక్షన్ రాగానే డబ్బులు వెంటనే నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తానమ్మా. అదేనమ్మా, రేపు రోజు మాకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. అయ్యో ఇప్పుడు తీసుకొస్తాను. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా.
ఉంటానమ్మా. వస్తానమ్మా. హలో నాన్న. కాల్ చేసి తీసుకున్నావు కదే. అమ్మా నాన్నెక్కడా? సర్లే ఇదిగో ఇస్తున్నా. ఏవండి అమ్మాయి ఫోన్. తల్లి చెప్పరా. ఏదో చెప్తున్నారు. ఏం లేదురా, నిన్న కళ్ళజోడు షాప్కి వెళ్ళాను. డబ్బులు కొంచెం తక్కువైనాయి, నిన్ను అడుగుదామని. తెచ్చుకున్నావా కళ్ళజోడు? లేదురా, పాత కళ్ళజోడునే సరిపెట్టుకుంటాలే. కొంచెం మసగ్గా కనపడుతుంది అంతే, పర్వాలేదులే. తల్లి, హలో హలో. చెప్పండి నాన్న. తల్లి ఎలా ఉన్నావు? అల్లుడు గారు ఎలా ఉన్నారు? పిల్లలు బాగున్నారా? అంతా బాగానే ఉన్నారు నాన్న. వయసులో ఉన్నప్పుడు కింద మీద పడి ఎలాగైనా పిల్లల కోరికలు తీరుస్తారు. మరి వాళ్ళు ముసలివాళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలుగా చిన్న చిన్న కోరికలు మనమేగా తీర్చాల్సింది. ఎవరైతే అలా చూసుకుంటారో వాళ్ళ పిల్లలు వాళ్ళని అలాగే చూసుకుంటారు. గుర్తుంచుకోండి, మనం చేసేదే మనకు తిరిగి వస్తుంది. సో అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ అవర్ పేరెంట్స్ విషెస్.